నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డిజిటల్. ఒక్కసారి ఊహించండి, సముద్ర తీరంలో ఉన్న ఒక అత్యంత రహస్యమైన శత్రు నావికాదళ స్థావరం. అక్కడ అత్యాధునిక రాడార్లు, మిస్సైల్స్, డిఫెన్స్ సిస్టమ్స్ 24 గంటలు అప్రమత్తంగా ఉంటాయి. అంతలో ఇన్కమింగ్ మిస్సైల్ అనే అలర్ట్ వినిపిస్తుంది. సైనికులు స్పందించలోపే కొన్ని నిమిషాల్లోనే ఆ స్థావరం పూర్తిగా ధ్వంసమైపోతుంది. రాడార్లు గుర్తించాయి, కానీ చాలా ఆలస్యంగా. మిస్సైల్ అడ్డుకునే అవకాశం దాదాపు ఉండదు. ప్రపంచంలో ఎన్నో రక్షణ నిపుణులు ఎనిమీస్ నైట్ మేర్ అని పిలిచే ఆ మిస్సైల్ బ్రహ్మోస్. అసలు ఈ మిస్సైల్లో అంత ప్రత్యేకత ఏంటి? ఎందుకు ప్రపంచ దేశాలు దీన్ని కొనాలనుకుంటున్నాయి? ఎలా పనిచేస్తుంది? భవిష్యత్తులో రాబోయే బ్రహ్మోస్ ఎన్జీ ఎంత ప్రమాదకరంగా ఉండబోతోంది? ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మోస్ అనేది పూర్తిగా భారత్ తయారు చేసిన మిస్సైల్ కాదు. అలాగే పూర్తిగా రష్యా తయారు చేసిన మిస్సైల్ కూడా కాదు. ఇది భారత్కు చెందిన డిఆర్డిఓ, రష్యాకు చెందిన ఎన్పిఓ, మాసింత్రో ఎనియా అనే సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. దీన్ని అభివృద్ధి చేసేందుకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనే ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేశారు. దీని పేరు కూడా రెండు దేశాల స్నేహానికి ప్రతీక. భారత్లో బ్రహ్మపుత్ర నది నుంచి బ్రహ్మ, రష్యాలో మోస్క్వా నది నుంచి మోస్, ఈ రెండింటిని కలిపితే బ్రహ్మోస్ అయింది. ఇది కేవలం ఒక మిసైల్ మాత్రమే కాదు, భారత రక్షణ రంగానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఆయుధం. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, బాలిస్టిక్ మిసైల్, క్రూయిజ్ మిసైల్, ఈ రెండింటి మధ్య తేడా ఏంటని. బాలిస్టిక్ మిసైల్ ముందుగా చాలా ఎత్తుకెళ్తుంది, తర్వాత అక్కడి నుంచి భూమిపై ఉన్న లక్ష్యంపై వేగంగా కిందకు దూసుకొస్తుంది. కానీ క్రూయిజ్ మిసైల్ మాత్రం ఒక చిన్న విమానంలా తక్కువ ఎత్తులో పయనిస్తూ లక్ష్యం చేరుకుంటుంది. ఈ కారణంగానే రాడార్లో కనిపించడం కూడా చాలా కష్టం. బ్రహ్మోస్ కూడా అలాంటి క్రూయిజ్ మిసైలే, కానీ దీని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టింది దాని వేగం. సాధారణంగా ప్రపంచంలో చాలా క్రూయిజ్ మిసైల్స్ శబ్దవేగం కంటే తక్కువగా పయనిస్తాయి. వాటిని సబ్ సోనిక్ మిసైల్స్ అంటారు. కానీ బ్రహ్మోస్ మాత్రం మ్యాక్ 2.8 నుంచి మ్యాక్ 3 వరకు, అంటే గంటకు సుమారుగా 3500 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోతుంది. అంటే శబ్దవేగం కంటే దాదాపుగా 3 రెట్లు వేగంగా. ఈ కారణంగానే శత్రువుకు స్పందించే సమయం చాలా తక్కువ. గుర్తించేలోపే దాడి పూర్తయిపోతుంది. ఇదే బ్రహ్మోస్ అసలు ప్రత్యేకత. మొదట సాలిడ్ రాకెట్ బూస్టర్ మిసైల్ను అత్యంత వేగంతో ముందుకు నెడుతుంది. కాసేపు అయ్యాక రామ్ జెట్ ఇంజిన్ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ రామ్ జెట్ ఇంజిన్ వల్లే మొత్తం పయనంలో బ్రహ్మోస్ తన సూపర్ సోనిక్ వేగం కొనసాగిస్తుంది. చాలా మిసైళ్లు మొదట వేగంగా వెళ్లి తర్వాత నెమ్మదిస్తాయి, కానీ బ్రహ్మోస్ మాత్రం చివరి క్షణం వరకు అదే వేగంతో ఉంటుంది. బ్రహ్మోస్లో ఉన్న అత్యంత ప్రమాదకర టెక్నాలజీల్లో ఇది ఒకటి. సముద్రంపై కేవలం 10 నుంచి 15 మీటర్ల ఎత్తులో మాత్రమే ఇది ప్రయాణిస్తుంది. దీన్ని సీ స్కిమ్మింగ్ ఫ్లైట్ అంటారు. చాలా తక్కువ ఎత్తులో రావటం వల్ల శత్రు రాడార్లు దీన్ని చాలా ఆలస్యంగా మాత్రమే గుర్తించగలుగుతాయి. రాడార్ కనిపించే సమయానికి లక్ష్యం చేరుకునేందుకు కొన్ని సెకండ్లు మాత్రమే మిగులుతాయి. అందుకే నావికాదళ యుద్ధాల్లో బ్రహ్మోస్కు ప్రత్యేక స్థానం ఉంది. బ్రహ్మోస్ను ఒకసారి ప్రయోగించాక దాన్ని మళ్లీ నియంత్రించాల్సిన అవసరం ఉండదు. అది స్వయంగా తన మార్గం నిర్ణయించుకుంటుంది. జీపీఎస్, ఇంటీరియల్ నావిగేషన్ మరియు చివరి దశలో ఉన్న గైడెన్స్ సిస్టమ్ సహాయంతో లక్ష్యం అత్యంత ఖచ్చితత్వంతో చేరుకుంటుంది. లక్ష్యానికి కొన్ని మీటర్ల తేడాతోతే దాడి చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది. ప్రపంచంలో చాలా మిసైల్స్ ఒకే ప్లాట్ఫామ్ నుంచి ప్రయోగించగలవు. కానీ బ్రహ్మోస్ మాత్రం మల్టీ ప్లాట్ఫామ్ మిసైల్, అంటే భూమి నుంచి, యుద్ధ నౌకల నుంచి, అలాగే సముద్రంలో కొన్ని ప్లాట్ఫాముల నుంచి మరియు సుకోయ్ 30 MKI యుద్ధ విమానాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఇదే దీని మరో పెద్ద బలం. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక లక్ష్యం 450 కిలోమీటర్ల దూరంలో ఉందనుకుందాం. ఒక సాధారణ సబ్ సోనిక్ మిసైల్ ఆ దూరం చేరేందుకు సుమారుగా అరగంట టైం పడుతుంది. కానీ బ్రహ్మోస్ అయితే కొద్ది నిమిషాల్లోనే ఆ లక్ష్యం చేరుకుంటుంది. అంటే గుర్తించే సమయం తక్కువ, స్పందించే సమయం తక్కువ, తప్పించుకునే అవకాశం కూడా దాదాపు ఉండదు. అందుకే దీన్ని ఎనిమీస్ నైట్ మేర్ అని పిలుస్తారు. బ్రహ్మోస్ ఇప్పుడు కేవలం భారత సైన్యం ఆయుధం మాత్రమే కాదు, ఇది ప్రపంచ మార్కెట్లో కూడా భారీ డిమాండ్ సంపాదించింది. ఫిలిప్పీన్స్ భారత్ నుంచి బ్రహ్మోస్ కొనుగోలు చేసిన తొలి విదేశీ దేశంగా నిలిచింది. తీర రక్షణ కోసం అక్కడ ఇప్పటికే బ్రహ్మోస్ వ్యవస్థలు మోహరించబడుతున్నాయి. అదే సమయంలో వియత్నాం కూడా దీని కొనుగోలుపై ఆసక్తి చూపిస్తోంది. ఇండోనేషియాతో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఎగుమతులు భారత రక్షణ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత తీసుకొస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా బ్రహ్మోస్పై భారీగా పెట్టుబడులు పెడుతోంది.
వాయుసేన కోసం 100కు పైగా ఎయిర్ లాంచ్డ్ బ్రహ్మోస్ మిస్సైల్ కొనుగోలుకు ఆమోదం లభించింది. వీటిని సుకోయ్ 30 MKI యుద్ధ విమానాల్లో అమర్చనున్నారు. అలాగే లక్నోలో ఏర్పాటు చేసిన కొత్త తయారీ కేంద్రం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం కూడా పెంచుతున్నారు. ఇప్పుడు ప్రపంచ దృష్టి మొత్తం బ్రహ్మోస్ NG మీదే ఉంది. NG అంటే నెక్స్ట్ జనరేషన్. ఈ కొత్త వెర్షన్ ప్రస్తుతం ఉన్న మిస్సైల్ కంటే చిన్నది, తక్కువ బరువు, మరింత వేగం. ఇంకా ఒక యుద్ధ విమానం ఒకటి కాకుండా 2 లేదా 3 బ్రహ్మోస్ NG మిస్సైల్స్ మోసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు, స్వదేశీ తేజస్ యుద్ధ విమానాల్లో కూడా దీన్ని అనుసంధానం చేసే పనులు కంటిన్యూ అవుతున్నాయి. భారతదేశం బ్రహ్మోస్ పరిధిని దాదాపుగా 800 కిలోమీటర్ల వరకు పెంచే దిశగా పనిచేస్తుంది. అదే సమయంలో మరింత స్టెల్త్ సామర్థ్యం, మరింత వేగం, హైపర్సోనిక్ టెక్నాలజీపై కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇది విజయవంతమైతే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిస్సైల్ వ్యవస్థల్లో బ్రహ్మోస్ మరో మెట్టెక్కే అవకాశం ఉంది. ఒక దేశ భద్రత కేవలం సైనికుల ధైర్యం మాత్రమే ఆధారపడదు. వారి చేతిలో ఉన్న సాంకేతికత కూడా అంతే కీలకం. ఆ సాంకేతికతలో భారత్ ప్రపంచానికి చూపిస్తున్న గొప్ప ఉదాహరణల్లో బ్రహ్మోస్ ఒకటి. అత్యంత వేగం, అద్భుతమైన ఖచ్చితత్వం, రాడార్లను మోసం చేసే సామర్థ్యం, భూమి, గాలి, సముద్రం 3 వేదికల నుంచి ప్రయోగించే సౌలభ్యం, అన్ని లక్షణాలతో బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత భయంకర క్రూయిజ్ మిస్సైల్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ మిస్సైల్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తప్పకుండా తెలపండి. ఇలాంటి రక్షణ, సాంకేతికత, అంతర్జాతీయ వ్యవహారాలు, జియో పాలిటిక్స్ సంబంధించిన ఆసక్తికర విశ్లేషణల కోసం ప్రైమ్ 9 డిజిటల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికర విశ్లేషణతో కలుద్దాం. జై హింద్.